కాంటాలు పెట్టాలనే సదుద్దేశంతో మార్కెటింగ్ శాఖ మంత్రి అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధతోని ఎప్పుడైతే మన ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి వెంబటే రైతులకు వెంటనే చేయాలనే సదుద్దేశంతో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 110 సెంటర్లతో కేవలం ఒక రాయపర్తి మండలంలోనే 35 పైగా సెంటర్లు అంటే పోయిన సెంటర్లప్పుడు 42 శాతం ఇవ్వడం జరిగింది. ఈసారి వాళ్ళ ఏదో టార్గెట్ వల్ల ఒక 2-3 సెంటర్లు తగ్గించడం జరిగింది. అది కూడా మేము ముందు తీసుకుపోవడానికి మా ఎమ్మెల్యే ద్వారా మళ్ళీ కలెక్టర్ దృష్టికి పోయి ప్రారంభోత్సవాన్ని చూసుకోవడానికి సిద్ధంగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ ఈ యొక్క బందనపల్లి గ్రామంలో 2 సెంటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే పెద్ద రెవెన్యూ ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో ఒకటే ఉన్నది. కానీ ఇక్కడ బందనపల్లి మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టి 2 సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దండాలకు ఒకటి, ఆ తర్వాత గ్రామంలో ఒకటి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు బ్రోకర్ల చింతకు పోకుండా బ్రోకర్లకు తొందరగా కాంటాలు పెడతారు, తొందరగా వస్తారనే ఉద్దేశంతో మోసపోకండి. 4 రోజులు ఓపిక పట్టైనా సెంటర్లే గవర్నమెంట్ నిబంధనలు ఏవైతే మంచిగా ఆరబోసుకొని మైచర్ 17 లోపు వచ్చినట్టుగా, తర్వాత అదేవిధంగా తారు శాతం లేకుండా చూసుకొని ఇక్కడ రైతులు తెచ్చుకున్నట్టు మంచి నిబంధనల ప్రకారం చూసుకుంటే మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. అంటే 2389 రూపాయలు అన్న రకానికి 2369 రూపాయలకు బీగిన రకానికి వస్తూ ఉన్నది. కాబట్టి రైతులు మంచి పంట పండించుకున్నట్టే మద్దతు ధర పొంది ఎక్కువ ఆదాయం గడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెంటర్ల నిర్వాహకులు కూడా ఈ యొక్క రైతులకు మంచి సేవలు అందియాలి. ఎందుకంటే ఏదో మేము నడుపుతున్నాం వాళ్ళకి పెట్టీలు సెంటర్ ఏర్పాటు కాకుండా తప్పనిసరిగా ఇక్కడ పందిరి ఏర్పాటు చేయాలి. నీడ కోసం రైతులకు మంచిల వసతి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఎలాంటి ఎందుకంటే మీకు వచ్చే కమిషన్ మీకు వస్తుంది. రైతులు పండించింది అయితే మనకి ఏది రాదు. రైతు మనగడ లేకపోతే ఎవరం కొనసాగలేము. కాబట్టి రైతు మనగడ ముఖ్యం. కాబట్టి రైతుకు మనం చేయుతనిచ్చి రైతుకు మనకు తోడ్పాటుగా అందించినట్లయితేనే రైతు కొంచెం 4 కాళ్ళ పాటుకు మనం తిండి పెట్టే వ్యక్తులు ముందుకు వస్తారు. కానీ ప్రతి ఒక్కరం కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చేసిన పంటకు కూడా మనం తోడ్పాటు అందించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ముందుకు తీసుకుపోతుందో దాన్ని కూడా మన అమలుకు తీసుకొచ్చిన బాధ్యత మనకుంటుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో మిగతా రైతు బంధు కూడా పడే అవకాశం నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో అది కూడా రైతు బంధు కూడా రైతు భరోసా కూడా పడుతూ ఉంటుంది. ఆ రైతు భరోసాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతును ఎక్కువ లబ్ధి పొందాలని చేకూర్చే విధంగా రైతు భరోసే కాకుండా రైతు బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్క పంటకు మద్దతు ధరతోనే అమ్ముకోవాలని చెప్పి రైతులకు అనేక సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర మొక్కజొన్నలకే కానీ వడ్లకే కానీ అది ముందుకు తీసుకుపోతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు గమనించాలి. నేను గవర్నమెంట్ ఇచ్చే 6 గ్యారెంటీలకు పక్క పెడుతున్నా. రైతు పరంగా ఏం చెప్తున్నారో అది అర్థం చేసుకోండి. రైతును ఏ విధంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అందరం కూడా మేలు రకమైన విత్తనాలు పొందాలి, మేలు రకమైనటువంటి పంట పండియాలి, అది మార్కెట్లోనే అమ్ముకోవాలి. అదేవిధంగా ఒకే పంట మీద ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పంటల వైపు దృష్టి మళ్లించడానికి ఆయిల్ ఫామ్ పెట్టి ఆయిల్ ఫామ్ కూడా తర్వాత సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మొక్కలకి కానీ డ్రిప్ ఇరిగేషన్కి కానీ తర్వాత అలా పెట్టుకునే ఇంటర్ క్రాప్ పంటకు 3 సంవత్సరాల వరకు రైతులకు కూడా మధ్య పంటలు కొంచెం సంవత్సరానికి ఎకరానికి 4,000 పైసలు ఇస్తూ ఉన్నది. కాబట్టి అది కూడా దీర్ఘకాలిక పంట. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతున్నందుకు మనం కూడా మద్దతు తెలుపుతూ ప్రతి రైతు కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా తనకున్న పరిధిలో కొంతవరకైనా ఆయిల్ ఫామ్ వైపు దృష్టి మళ్లించినట్టయితే మల్చింగ్ పేపర్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది. పెండాలు పందిరేసుకున్న వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ ఉన్నది. అదేవిధంగా క్రీపర్ మెష్ కూడా అంటే సింగిల్ క్రీపర్ మెష్ దాన్ని కూడా సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఒక కూరగాయ పంటలను చూసుకున్నట్లయితే 6 రకాల సబ్సిడీ ఒక కూరగాయ పంటలకు ఇస్తూ ఉన్నది. కాబట్టి రైతులు కూరగాయ పంట